days after accusing the former Chief Minister K. Chandrasekhar Rao of leaving behind a financial cancer and blaming his government for inheriting debts and mismanagement, Telangana Chief Minister Revanth Reddy has now endorsed hosting the Miss World pageant in Hyderabad, calling it a major opportunity for tourism in the state. కోట్ల రూపాయలు నువ్వు అప్పులు చేస్తే సంవత్సరానికి మన ఈ 15 నెలల 1,53,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు తప్పులకు అసలు మిత్తి కట్టిన నేను. అంటే నెలకు 10,000 కోట్ల రూపాయలు అసలు మిత్తి 15 నెలల 1,53,000 కోట్లు ఆయన గారు చేసిపోయిన అప్పులకు తప్పులకు నేను లెక్క కట్టిన, పాయమాలు కట్టిన. ఊర్లలో అంటారు కదా, బందర్తో లేరురా పాయమాలు కట్టి చూర్రా అని. సరిగ్గా 15 నెలల 1,53,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు నేను, 88,000 కోట్ల అసలు, 64,000 కోట్ల మిత్తి, దాదాపు 1,53,000 కోట్ల రూపాయలు నేను కట్టిన ఈ 15 నెలలు. ఈ 1,53,000 కోట్లు ప్రజలు కట్టిన పన్నులు నా దగ్గరనే ఉంటే 75 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒక గంటలో చేసి ఉండేటోని. 30 లక్షల పేదోళ్ళ కుటుంబాలకు 5 లక్షల ప్రకారం 30 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఒక్క సంవత్సరంలో కట్టి ఈ రాష్ట్రంలో ఏ పేదోడు కూడా ఇల్లు లేదు అనుకుంటే అందరికి ఇల్లు ఇచ్చి ఉండేటోని. నేను అప్లికేషన్లు తీసుకుంటే నాకు ఇల్లు కావాలని అడిగిన వాళ్ళు 25 లక్షల మంది. Addressing the opposition's criticism over alleged wasteful expenditure, Reddy emphasized that representatives from 140 countries would stay in Hyderabad for nearly a month, from the 7th of May to the 31st of May. He highlighted that visitors would explore Telangana's tourist destinations as the government plans to hold events at these locations. He also noted that this is the 72nd edition of the pageant, which has previously been hosted in India only once, organized by Amitabh Bachchan in Mumbai. He added that 3,000 media outlets would cover the event, putting Hyderabad on the global map. ఆయన అంటాడు, మిస్ యూనివర్స్ హైదరాబాద్లో ఎట్లా కండక్ట్ చేస్తారని. ఏంద్రా నాయన నీ బాధ, నీ దుఃఖమేంది, ఏంది అసలు ఆయన ఆవేదన ఏందో, బాధ ఏందో, దుఃఖం ఏందో నాకు అర్థం కాలే. ఒక అద్భుతమైన అవకాశం పర్యాటక రంగానికి ఇది. 140 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ మన హైదరాబాద్ రాష్ట్రానికి 25-26 రోజులు ఉండబోతున్నారు. మే 7th నుంచి మే 31st వరకు ప్రపంచ దేశాలన్నీ మన నగరంలో, మన ప్రాంతంలో, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, వరంగల్ 1000 స్తంభాల గుడి కావచ్చు, రామప్ప గుడి కావచ్చు, పర్యాటక ప్రాంతాలు ఏవేవైతున్నాయో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వాళ్ళు పర్యటించబోతున్నారు.